ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చిరుతపులు తిరుగుతున్నాయి కదా. ఇప్పుడు బాగా కవర్ చేసింది ఒకే ఒక్క ప్లేస్, అది కూడా కాణిపాకం. జస్ట్ ఇలా రూమ్ తీసుకుని లోపలికి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు టైం 3 అయింది. ఇక్కడ విష్ణు నివాస్ ఆపోజిట్లో మేము ఒక రూమ్ తీసుకున్నాము. ఎక్స్ట్రా బెడ్తో 2000 రూపీస్ దొబ్బాడు మాకు. 2050 రూపీస్. హ్యాపీ. ప్రస్తుతానికి మేము కవర్ చేద్దాం అనుకున్న ప్లేసెస్ దివ్యారామం పార్క్ ఒకటి, అండ్ ఆ పక్కనే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇస్కాన్ టెంపుల్ ఒకటి ఉంది. అండ్ దాని తర్వాత మా పక్కనే రూమ్ పక్కన గోవిందరాజు టెంపుల్ ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఈ 3 ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ దివ్యారామం పార్క్ అంటే ఎవరికి తెలియదు ఆటో డ్రైవర్స్కి. మేమైతే ఇస్కాన్ టెంపుల్ వరకు వెళ్తున్నాము. అక్కడికి 150 రూపీస్ ఛార్జ్ చేశారు మా 5 మెంబర్స్కి. సో ఇస్కాన్ టెంపుల్ నుంచి దివ్యారామం పార్క్ 800 మీటర్స్, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఫస్ట్ అయితే ఇస్కాన్ టెంపుల్ దగ్గర దిగేసి పార్క్ విజిట్ చేసి తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. మళ్ళీ చీకటి అయిపోతే పార్క్ చూడరు, క్లోజ్ చేస్తారు. ఇందాక మా అన్న మార్గదర్శనం చూపించాను కదా బస్ దిగిన వెంటనే. ఆ రూమ్ తీసుకుని ఉంటే వాడికి డార్లింగ్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్స్ కూర్చుంటారు కదా, అలా కూర్చుందో, అనాథ పిల్లల్లా కూర్చుందో అక్కడ. ఇప్పుడే పెద్ద బిస్కెట్ అయ్యాం. పార్క్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకునే అంట. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చిరుతపులు తిరుగుతున్నాయి కదా, సో దానివల్ల 4కి క్లోజ్ చేస్తున్నారంట. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీరు ఇక్కడ రావాలనుకుంటే బిఫోర్ 4 o'clock రండి ఈవినింగ్. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. లోపల చాలా బాగుంటుందంట. మేము కూడా కొన్ని రీల్స్ చూసి వచ్చాం. ఎప్పుడైనా రావాలనుకుంటే మాత్రం ఇది ఒక చెక్ లిస్ట్లో ఈ ప్లేస్ కూడా యాడ్ చేసుకోండి. చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటా ఇది. దిస్ టైమ్ వి మిస్డ్ ఇట్. ఫైనల్లీ వీఆర్ ఇన్ టు ఇస్కాన్ టెంపుల్ నౌ. లోపలికి ఫోన్ నాట్ అలౌడ్ అనుకుంటా, ఆన్ చేయడానికి ఉండదు. సో దర్శనం చేసుకుని వచ్చి మిగతాది రికార్డ్ చేద్దాం. ప్రసాదం ఎలా ఉంది? తీసుకున్నారా మీరు? అదేంటి అక్కడ డోనట్స్ ఉన్నాయి. బటర్ మిల్క్ 10 రూపాయలు వేద్దాం. బటర్ మిల్క్ 10 రూపీస్. ఇక్కడ బాగుంది. మా స్వామినాయుడు గారు 516 రూపీస్ డొనేట్ చేశారు. దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మేము గోవిందరాజ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. కపిల్ తీర్థం నడిచి వెళ్దామా? అరే ఇక్కడే రా, 15 minutes కపిల్ తీర్థం అంటున్నారు. చూద్దాం, ఫస్ట్ అక్కడికి వెళ్తాం. అది కూడా క్లోజ్ అయితే ఇంకా డైరెక్ట్ గోవిందరాజ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. లోపల టెంపుల్లో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటిది? ఇది టైగర్ ఐ స్టోన్ మాల్ అంట. మా వాళ్ళు తీసుకున్నారు. వీడొకడు ఇద్దరు తీసుకున్నారు. ఇది ఒకటి కాస్ట్ 1000 రూపీస్. మా వాళ్ళకి డిస్కౌంట్ 100 రూపీస్ తగ్గించి 900కి ఇచ్చారు. ఇద్దరిది 2000. క్లోజ్డా. సో మొత్తానికి కపిలేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. సో ఫైనల్లీ ఇదే కపిల తీర్థం. పైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. అది గుహలో ఉంటుందంట. సో దిస్ ఇస్ ద వే. వాటర్ మాత్రం ఈరోజు కొంచెం తక్కువగా ఫ్లో అవుతుంది పైనుంచి. లోపల నుంచి వస్తే సరిపోతుంది మా. మైక్ మీద పడతాయి ఆగు. పక్కనే చిన్న పాంపిల్ ఉంది. అయినా సరే ఎవరో పట్టించుకోకుండా సరే స్నానాలు చేస్తున్నారు అక్కడ.
సో కపిల్ తీర్థం ఇక్కడ అన్ని దేవుల దర్శనం చేసుకున్నాం మంచిగా. 6:30కి క్లోజ్ అనుకుంటా, లోపలికి ఎంట్రీ లేదు ఇప్పుడు. మాకైతే మంచిగా దర్శనం అయింది. ఇప్పుడు గోవిందరాజుల స్వామి టెంపుల్కి వెళ్ళాలి. చెప్పులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి గోవిందరాజుల స్వామి టెంపుల్ 3.5 కిలోమీటర్స్ ఉంది. టెంపుల్ ఆపోజిట్లో హనుమాన్ టెంపుల్ ఉంది. ఇప్పుడు అక్కడ దర్శనం చేసుకుని గోవిందరాజుల స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఈరోజు మా అదృష్టం ఏంటో కానీ మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ చాలా టెంపుల్స్ తిరిగిన ప్రతి టెంపుల్లోని ప్రసాదం పెట్టారు మాకు. 2-3 సార్లు తిన్నాడు లేడు. 2 సార్లు తిన్నారని చెప్పకూడదా, ప్రసాదం పెట్టారని చెప్పకూడదా? ప్రసాదం సరే క్షమించండి, తప్పు అయిపోయింది. ప్రసాదం మాత్రమే తిన్నాం. నేనైతే ప్రసాదం ఇచ్చినట్టు తిన్నాను. మొబైల్స్ లోపలికి నాట్ అలౌడ్. ఇక్కడ పెట్టేసి దర్శనం చేసుకొచ్చాయి. ఫైనల్ ప్రసాదం దద్దోజనం. ఈరోజు ఏ టెంపుల్కి వెళ్ళామో ప్రతి టెంపుల్లోని ప్రసాదమే. దగ్గరగా ఒక 10 ప్రసాదాలు తింటాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మార్నింగ్ నుంచి నైట్ వరకు దగ్గర 10 ప్రసాదాలను తిని ఉంటాం. సో ఫైనల్గా చలవ చేస్తుంది కాబట్టి లాస్ట్ డిన్నర్ టచ్. ఎప్పుడైనా ఇక్కడ గోవిందరాజుల స్వామి టెంపుల్కి వస్తే ఆ పక్కనే 20 రూపీస్ దర్శన టికెట్ ఉంటుంది. అది మాత్రం తీసుకోవడం మర్చిపోకండి. అది తీసుకోవడం వల్ల దర్శనం మాకు ఫాస్ట్గా అయింది. లేకపోతే ఇంకో 2 గంటలు ఇక్కడ ఉందాం. గాలి అయిపోతే వేసిన ఇక్కడికి స్ట్రెస్ బాల్ తీసుకో. ఫైనల్ టచ్. ఎక్కడైనా కనిపిస్తే దయచేసి చెప్పవలసిందిగా కోరుచున్నాం. స్టేజీకి ఓట్ అయింది నచ్చినట్టయితే. వ్యక్తిని ఎక్కడ చూసావా? ఫైనల్గా నన్నారితో చిన్న టచ్ ఇచ్చి, నన్నారి అంటే ఏం కాదు, నన్నారి అంటే సోడా, దాంతో చిన్న టచ్ ఇచ్చి ఈ రోజుని ముగించాం. అలాగా ఒళ్ళంతా పులిసిపోయింది భయ్యా. రోజు చాలు ఇంకా పులిసిపోతుంది భయ్యా.